హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇక్కడనైతే వేములవాడకైతే వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయిపోయినాము. అయాన్ బర్త్డే అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ అయితే ఫుల్ వర్షం పడినుండే కదా. మళ్ళీ సెకండ్ నుంచి వేములవాడలోనైతే అంటే మెయిన్ గుడి అయితే క్లోజ్ చేస్తున్నారట, రినోవేషన్ పర్పస్ అయితే. అందుకని చెప్పేసి వేములవాడకి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి సడన్గానైతే డిసైడ్ అయిన మీడనైతే వర్షం పడుతుండే కదా, మరి ఎట్లా వెళ్దాం ఏంటిదని చెప్పేసి మార్నింగ్ నుంచి అసలు ముందు రోజే వెళ్దామని అనుకున్నాం అసలు. కానీ ఇంకా సడన్గా వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం పడింది. ఇంకా వర్షంలో ఎట్లా వెళ్దామని చెప్పేసి ఆగిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే అయితే రెడీ అయ్యి అయితే ఉందాము, ఒకవేళ వర్షం పడకపోతే వెళ్దాము, వర్షం పడిందంటే ఏం లేదని చెప్పేసి అనుకున్నాము. ఇక కరెక్ట్ రెడీ అయిపోయినాము. ఇక వర్షం అయితే తక్కువ ఉందన్నట్టు, ఒక 11:30 అట్లా అవుతుంది. ఇక ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లలను రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి అట్లా అంత టైం అయిపోయింది అన్నట్టు. ఇక రెడీ అయితే బయలుదేరిపోయినాము. ఇక టిఫిన్ అయితే చేసి వెళ్దాము, అన్నం అయితే తినొద్దు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆకలి పాపకైతే తినిపించేసిన. ఇక పాప కూడా కొంచెమే తిన్నది అన్నట్టు. ఇక్కడనైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. పూరీను అయ్యాను ఇడ్లీ తింటా అంటే ఇడ్లీ, ఒక దోశనైతే చెప్పినాము అన్నట్టు ఇక ముగ్గురికి. ఇక్కడనైతే బస్సులో వెళ్తున్నాము. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. మంది కూడా అంత ఎక్కువ ఏం లేకుండే, కొంచెం రష్ తక్కువనే ఉండే. ఇక మా లక్ మంచిగా ఉన్నది. ఇంకా బస్సు అయితే మంచి బస్సే దొరికింది అన్నట్టు. ఇక్కడ మా హస్బెండ్ అయితే సీట్ ఆపడానికని ముందటనే ఉన్నారు. ఇక పాపనైతే ఇద్దరు పిల్లలని పట్టుకొని ఎటైనా జర్నీ చేయాలంటే అసలు ఫుల్ కష్టము. ఇంకా మేము ఇద్దరమే ఉండే కదా. ఇక సడన్గా తెలిసింది అన్నట్టు. ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డ్యూటీ చేస్తారు అక్కడ సిరిసిల్ల వేములవాడ అటు సైడ్ అన్నట్టు. ఇంకా వాళ్ళు చెప్పినుండే అన్నట్టు, ఇట్లా సెకండ్ నుంచి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు, రినోవేషన్ పర్పస్. ఒక 2-3 ఇయర్స్ క్లోజ్ అయిపోతుంది. మెయిన్ గుడి అయితే క్లోజ్ అవుతుంది. ఇంకా అలా దర్శనం అయితే ఇంకా వేరే ప్లేస్లో ఇప్పుడు పోయి రావడానికి అయితే వేరే దగ్గర ఇంకో టెంపుల్ అయితే వెళ్ళి రావాలంటే ఇంకా మనకు వేములవాడ అంటే మెయిన్ గుడి ఒకసారి దర్శనం చేసుకుంటేనే బెటర్ కదా. ఇంకా మేము ఒక 2 ఇయర్స్ అట్లా అవుతుంది. తిరుపతికి వెళ్ళే ముందు ఒకసారి పోయి వచ్చినాము అయ్యాను చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు అన్నట్టు. ఇక ఇల్లు కన్స్ట్రక్షన్, ఇంకా నేను ప్రెగ్నెన్సీ డెలివరీ ఇంకా అట్లనే ఉండే. అందుకని చెప్పేసి ఒకసారి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి మేము అసలు ధర్మపురి వెళ్ళిన రోజే వెళ్ళేసి రావాల్సింది. కాకపోతే ఇంకా ఆ రోజే టైం ఎక్కువైంది. మళ్ళీ రూట్ అంతా వేరే ఉంటుంది, ధర్మపురి ఒక సైడ్ ఉంటుంది, వేములవాడ ఒక సైడ్ ఉంటుంది. ఇక జర్నీ అంత ఎక్కువ అయిపోతుంది కదా. ఇంకా పిల్లలను పట్టుకొని ఒకటే రోజు ఎక్కువ జర్నీ అయితే అస్సలకే చేయలేము. అందుకని చెప్పేసి ఇంకా సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక బస్సులో కూడా అంత మంది అయితే ఏం లేకుండే. మా ఆయన అయితే ఒకటే అల్లరి చేస్తున్నాడు. కొంచెం సేపు విండో సీట్ కూర్చుంటా అంటాడు, కొంచెం సేపు మధ్యలో కూర్చుంటా అంటాడు, కొంతసేపు మా మీద కూర్చున్నాడు. పాపనైతే ఎక్కువ ఏం సతాయించలేదు, కొంచెం పడుకుంది బాగానే, బాగానే పడుకున్నది అన్నట్టు. ఇక మా ఆయన అయితే ఒక్కటే పడుకోరా అంటే పడుకోడు అన్నట్టు. ఇక బస్సు కొంచెం ఇక మనం దగ్గర ఇక దిగుతాం బస్సు, ఇంకా 5 minutes అనగా పడుకుంటాడు వాడు. మళ్ళీ లేచి ఇంకా ఒకటే ఏడుస్తాడు. అందుకని చెప్పి ఇంకా అటు ఇటు చేసి మొత్తానికి అసలు పడుకోనియలే అన్నట్టు. ఇక్కడనైతే వేములవాడకైతే రీచ్ అయిపోయినాము. వర్షం ఏడ పడుతుందో అని చెప్పి ఫుల్ భయపడుతుండే, ఎందుకంటే బస్సులో పోయినాం కదా, పిల్లలు మళ్ళీ తడుస్తారు. మళ్ళీ దారిలో అంటే వర్షం పడితే ఎట్లుంటుంది చెప్పండి, సడన్గా పిల్లలు వేసుకొని ఇక టెన్షన్ అవుతుండే. వర్షం పడద్దు దేవుడా అని చెప్పేసి అయితే కోరుకున్నాము. ఇక మొత్తానికి అయితే వర్షం అస్సలు పడలే అన్నట్టు. మేము పోయి వచ్చేసరికి అంటే వచ్చేంత వరకు కూడా వర్షం అయితే పడలేదు. దర్శనం కూడా చాలా మంచిగా జరిగినుండే. ఇక్కడనైతే బస్ స్టాండ్లో దిగుతాం కదా, ఇక ఆటో వేసుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉంటారు, అందుకని చెప్పి ఇంకా ఆయన ఫోన్ చేసినారు ముందే, దర్శనం కోసం వస్తున్నాము అని చెప్పేసి. ఎప్పుడైనా వేములవాడనైతే కొంచెం మాకు తొందరనే దర్శనం అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు చాలామందికి తెలియదట ఇట్లా టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి రినోవేషన్ పర్పస్లో. అందుకని చెప్పి రష్ కూడా అంత ఎక్కువ లేకుండే. అందరూ కూడా నవరాత్రులు ప్లస్ దసరా షాపింగు, బతుకమ్మ ఆడడంలో చాలామంది బిజీ ఉన్నారు కదా. ఇక మన శివరాత్రి టైంలోనైతే అసలు కార్తీక మాసము శివరాత్రి టైంలో ఇక్కడనైతే అసలు మంది ఘోరంగా ఉంటారు అన్నట్టు వేములవాడలోనైతే. మన తెలంగాణలో అయితే వేములవాడ కొండగట్టు టెంపుల్స్ అయితే చాలా ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడనైతే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము, కరీంనగర్ నుంచే తీసుకొద్దాము అని చెప్పేసి అంటుండే మా హస్బెండ్. మళ్ళీ పిల్లలను వేసుకొని బ్యాగ్ వేసుకొని మళ్ళీ కొబ్బరికాయలు అంత బరువు ఎవరు మోస్తారని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకోలే అన్నట్టు. ఇంకా ఇక్కడనే తీసుకుంటున్నాం. కాకపోతే అంత డబుల్ రేట్ చెప్తారు,
ఒక 10 రూపాయలు కమిషన్ ఎక్కువనే చెప్తారన్నట్టు బయట ఉన్నదానికంటే కూడా. ఇక పాపకి అయితే మొత్తం బొట్టు అయితే పోయింది. మంచిగా బొట్టు పెట్టుకొని ఉండే మొత్తం బొట్టు పోయింది. స్వెట్ అంత వస్తుండే బస్సులోనైతే. ఇంకా టెంపుల్ దగ్గరనైతే రీచ్ అయిపోయినాము. ఇదే మెయిన్ ద్వారం అన్నట్టు టెంపుల్ లోపల వెళ్ళడానికి. ఇక ఇక్కడ ఆటో దిగేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అసలు మస్తు కష్టమైన ఉండే ఫ్రెండ్స్. మేము ఇద్దరమే ఉన్నామా, ఇద్దరు తోకలు అన్నట్టు. ఇక మా అయ్యను కూడా మంచిగా నచ్చేటోడు. అసలు ఎందుకో అసలు ఈసారి అయితే పోయినప్పుడు మస్తు సతాయించిన ఉండే, మొత్తం ఎత్తుకొనే ఉండాలని చెప్పేసి. ఇంక పాపను నేను ఎత్తుకుంటే ఇంకా మా హస్బెండ్ మా అయ్యాన్ని ఎత్తుకున్నాడు. కొంచెం సేపు నేను అయ్యాన్ని ఎత్తుకుంటే కొంచెం అయ్యాన్ని ఎక్కువ, కొంచెం వెయిట్ ఉంటాడు కదా, హైట్ కూడా ఎక్కువ కదా. నాకేమో షోల్డర్ ఫుల్ పెయిన్ వస్తుండే. ఇక పాపని ఎత్తుకోవడము, కొంచెం సేపు వాడిని ఎత్తుకోవడం. వాడైతే కింద ఉండరా అంటే అసలు ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు. కొంచెం వాటర్ ఉంటుంది కదా, వర్షం పడింది. మళ్ళీ జనాలందరూ స్నానాలు చేసి అటు ఇటు తిరుగుతారు కదా, కొంచెం పచ్చి ఉండేసరికి ఇంకా వాడు అస్సలు కింద దిగట్లే అన్నట్టు. ఇకనైతే పాపకైతే 5 కత్తర్లు అయితే ఇస్తున్నాము. అవి అనుకున్న పాపకి సడన్గా అనుకున్నాం కదా, ఇక మా అన్నయ్య వాళ్ళని ఎవరిని విలువలేదు అన్నట్టు. కొంచెం ఇక వాళ్ళు దూరమే ఉంటారు, హైదరాబాద్లో వచ్చిన వాళ్ళు అట్లుంటారు. ఇక మేము సడన్గా వచ్చేసినాం కదా, ఇక గుండు చేసిపించేటప్పుడు పిలుద్దాంలే అని చెప్పేసి. ఇక్కడనైతే మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇక 5 కత్తెరలని ఇవ్వాలి కదా దేవునికి. అందుకని చెప్పేసి ఇక 5 కత్తెరలు అయితే ఇచ్చేసి ఇక్కడనైతే గంగా స్నానం అయితే చేస్తున్నారు. ఇక మా హస్బెండ్ పాప పైన జస్ట్ వాటర్ చల్లించినాం అన్నట్టు. గుండంలో దిగలేము మేమైతే మొత్తము. అవన్నీ కూడా వాటర్ కొంచెం చల్లించినాం. నేనైతే ఇంటికాడ నుంచే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన, ఎందుకంటే ఈడ మళ్ళీ చీర ఇట్లా కట్టుకోవడం కష్టమైపోతుంది కదా. ఇంకా పిల్లలను వేసుకొని నేను ఒక 10-20 నిమిషాలన్నా పడుతుంది కదా ఫ్రెండ్స్ ఒక చీర కట్టుకోవాలంటే. ఇక్కడ అంత టైం అయితే స్పెండ్ చేయలేను. మళ్ళీ మా పాపనైతే ఎక్కువసేపు మా హస్బెండ్ దగ్గర ఉండదు, ఏడుస్తుంది బాగా. అందుకని చెప్పి ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంటికాడ నుంచే చీర కట్టుకొని అయితే వచ్చిన. ఇక్కడనైతే వాటర్ పోసేసుకుంటున్నాం, కొబ్బరికాయ కూడా కొట్టేసినాం. ఇక పాపకును మా అయ్యానికి అయితే మా హస్బెండ్ కింద వరకు తీసుకెళ్ళి ఇక వాటర్తో ఎంటికలు అయితే తడపాలి కదా కొంచెము, వాళ్ళకి 5 కత్తెరలు అయితే ఇచ్చినందుకు. అందుకని ఇంకా మొత్తం అయితే ముంచలేదు, ఒక్క మా హస్బెండే మునిగినారు అన్నట్టు. నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాము. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఇక అన్ని దగ్గర ఇంకా టెంపుల్స్ దగ్గరనైతే ఇంకా బాగా కమర్షియల్ అయిపోయింది. ఏది పెట్టాలన్నా కూడా పైసలు అన్నట్టు. ఇక ఏం చేస్తాం చెప్పండి. ఇంకా బ్యాగులు లగేజ్ పెట్టడానికి అయితే ఒక ప్లేస్ ఉన్నదన్నట్టు, ఇక అక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈసారి అయితే రష్ తక్కువ ఉండే కదా, ఫోన్స్ కూడా లోపల అలో ఉండే అన్నట్టు. ఫోన్ కూడా నా ఒక్క ఫోన్ అయితే తీసుకెళ్ళినాము. ఇది అన్నట్టు టెంపుల్ అయితే మంచిగా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అమ్మవారి పూజలు అయితే ఇక్కడ మంచిగా జరుగుతుండే. లోపలనైతే మొత్తం టెంపుల్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఒక సైడ్ ఏమో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. రోడ్లు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి, ఏది జరిగినా కూడా మన భక్తులకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికే కదా చేస్తారు. అక్కడనైతే ఆ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు. ఈడనైతే మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. అంతమంది అయితే ఏం లేకుండా ఈసారి కొంచెం తక్కువ మంది, తొందరనే దర్శనం అయింది. మళ్ళీ మంచిగా పీస్ఫుల్గా అయింది. దేవుని అయితే ఇట్లా దగ్గర నుండి దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ టైం అయితే మేమైతే ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడము. మేము పెళ్ళైనప్పటి నుంచి ఒక 2-3 టైమ్స్ అట్లా వెళ్ళినాము, కాకపోతే ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. లోపలంతా కూడా మంచిగా ఇట్లా పూలతో ఇదే ఇక్కడనే స్ట్రైట్ ఉంటారు అన్నట్టు దేవుడు అయితే. కొంచెం చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకా వేరే స్టేట్ వాళ్ళకైతే తెలియదు కదా. ఇక మా హస్బెండ్ అయితే వీడియో తీయమంటే ఇంక ఎవరైనా ఏమంటారు, కొంచెం భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎవరైనా టెంపుల్ లోపల ఇట్లా వీడియో తీస్తే. ఇక్కడ మొత్తానికి అయితే లోపల దర్శనం చేసుకొచ్చినాం. అమ్మవారు అయితే మస్తు కలగుండే లోపలనైతే. ఇంకొక 5 నిమిషాలు అయితే అక్కడనే నిలబడిన అన్నట్టు. ఇక పాపను పట్టుకొని ఉన్నా కదా, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మంచిగా మొక్కుకొని వచ్చిన. ఇదైతే బయట అమ్మవారు శివలింగం అవన్నీ ఉండే, అవి కూడా మీకు చూపిస్తున్నా. మీరు కూడా మంచిగా మొక్కుకోండి. ఇదనైతే మొత్తం ఒక టెంపుల్కి ఒక రౌండ్ అట్లా వేసినాం అన్నట్టు. అమ్మవారిని కూడా లోపల పెట్టినారు, దుర్గామాతని కూడా. అక్కడ కూడా మొక్కేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇక ఫుల్ ఆకలి అవుతుండే, మేము టిఫిన్ చేసి వెళ్ళినాం కదా. ఇక అక్కడంతా పని చూసుకొని లోపల దర్శనం అంతా చేసి అయిపోయే వరకు మాకు 4:30 అట్లా అయింది అన్నట్టు. ఇక పులిహోర అన్న తిందాము, ప్రసాదము ఉన్నాయేమో తీసుకురా అని చెప్తే కరెక్ట్ టైంకి ఆడ పులిహోర కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఏందో ఏమో అని అనుకున్నా, ఏదైనా తిందామన్నప్పుడు ఏం దొరకదు. ఇక లడ్డు ఉండే, ఇంకా అంత ఆకలి మీద అంత స్వీట్ తినబుద్ధి కాదు కదా. ఇక ఒక లడ్డు అయితే తీసుకొని మా ఆయన అయితే తినిపించేసినాము. కరెక్ట్గా ఇక్కడనే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఆంటీ అయితే కలిసి ఉండే అన్నట్టు. అసలు అంటే ఇక మేము అయ్యానేమో ఒకటి ఎత్తుకో మమ్మీ అని ఏడుస్తుండే. ఇక మా
హస్బెండ్ అయితే పాపని తీసుకుని మళ్ళీ బద్దిపోషమ్మ దగ్గర దర్శనంకి అయితే వెళ్తున్నాము మేమైతే. ఇక నేనేమో ఇట్లా తొందర నడువు డాడీ ఏం కాదు నీకు కొనిస్తా ఏదైనా బొమ్మ కొనిస్తా అని చెప్పి ఇంక వాడిని ఇట్లా నడుస్తూ ఉండే అన్నట్టు మేము చెప్పుకుంటా. ఆంటీ ఏమో వెనుక నుంచి పిలుచుకుంటా ఇట్లా కుర్చీలు మీరే కదా ఇట్లా ఛానల్ యూట్యూబ్లో కనిపించేది అంటే అవునా ఆంటీ అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉండే. నేను చూస్తా యూట్యూబ్ ఇంకా మా కూతురు కూడా చూపిస్తా. మా కూతురు వాళ్ళ అమెరికాలో ఉంటారు, మాకు కూడా మనవాడు 5 months అట్లా 5 months అని చెప్పేసి అంటుండే అన్నట్టు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించిన ఉండే. ఎంతైనా కూడా మళ్ళీ చూసి వెనుకనే వచ్చింది ఆంటీ అయితే. అంటే ఇంకా మన పనిలో మనం ఉంటాం కదా, నేను అంత అంటే అబ్జర్వ్ చేయలే అన్నట్టు. ఆంటీ అయితే ఒక 2-3 సార్లు పిలిచేసరికి ఇంకా మా హస్బెండ్ చూసినుండే ఎవరు పిలుస్తున్నారని చెప్తే ఇక ఆంటీ అయితే ఫోటో కూడా తీసుకున్నది. చాలా హ్యాపీగా ఉండే ఆంటీ అంటే పలకరించినందుకు. ఇక్కడనైతే ఇక బద్దిపోషమ్మ దగ్గర కూడా దర్శనం అయిపోయింది. అసలు ఈసారి చాలా తొందరగా అయిపోయిన ఉండే. బద్దిపోషమ్మ దగ్గర అయితే ఫుల్ టైం పడుతుంది ఎప్పుడైనా సరే. ఈసారి చిన్న బాబు ఇంకా మొత్తం డైరెక్ట్ వెళ్ళినుండే అన్నట్టు, మేము ఎవరు లేకుండే. మొత్తానికైతే 2 దర్శనాలు మంచిగా ప్రశాంతంగా అయినుండే అన్నట్టు. ఇక్కడైతే మళ్ళీ ఒక 2 లడ్డూలు అట్లా తీసుకొని రిటర్న్ అయితే అవుతున్నాము. నేనైతే శారీ చేంజ్ చేసేసుకున్నా, ఎందుకంటే ఇంకా లేట్ అంత కంఫర్ట్ లేదు చీర మీద. మళ్ళీ పిల్లలను ఎత్తుకోవడం కదా, అసలు మస్తు ఇబ్బంది అవుతుండే. ఇంకా నడవడము ఎటైనా నడవడమే ఉంటాయి, టెంపుల్స్కి వెళ్తే స్టెప్స్ ఉంటాయి, నడవడము మళ్ళీ పిల్లలను ఎత్తుకోవడం ఫుల్ కష్టమైన ఉండే అసలు ఇద్దరికి కూడా. మళ్ళీ ఇద్దరు చిన్నోళ్ళే కదా అందుకని చెప్పి ఇంకా మేమైతే ఫుల్ టైర్డ్ అయిన ఉండే. మళ్ళీ అసలు ఏం తినలే అన్నట్టు. మధ్యలో మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిందే ఏమైనా తిందామంటే ఇంకా టెంపుల్ దగ్గర అంత మంచిగా ఏం లేకుండే అన్నట్టు. ఇక సరే అని చెప్పేసి అదైతే మొత్తం టెంపుల్ బతుకమ్మ ఉండే వేములవాడలో ఆ రోజు మేము వెళ్ళిన రోజే. ఇంక అప్పటికే మస్తు లేట్ అయింది. మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి ఇంకా ఫుల్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక మేమేమో ఆగలేదన్నట్టు అక్కడనైతే. ఇంక ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు, తొందరగా పాపకు కూడా ఆకలి అవుతుండే. పాప మార్నింగే తినిపించింది కదా, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా దానికి ఏం తినిపించడు కాలేదు, ఏం తినదు కదా బయట. ఇప్పుడే బనానా పెడదామంటే కొంచెం ఇక చల్లగా వాతావరణం ఉంది కదా, మనం మొన్ననే కోల్డ్ కఫ్ అట్లా తగ్గింది అన్నట్టు. ఇక మళ్ళీ పెట్టినాం అనుకోండి మళ్ళీ ఏమైనా అవుతుందని చెప్పి బనానాతో ఏం కాదు అని అంటారు, కాకపోతే మన భయాలు మనకు ఉంటాయి కదా. రిటర్న్ అయిపోతున్నాము. ఇక మంచి దర్శనం అయితే చాలా మంచి జరిగిన ఉండే. కాకపోతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిన ఉండే. ఇద్దరు పిల్లలను ఇంత చిన్న పిల్లలను వేసుకొని ఇద్దరిమే పోవడము, మళ్ళీ మాకు లగేజ్, మళ్ళీ వీళ్ళని ఎత్తుకోవడము, దీనికే అయిపోయింది అన్నట్టు. ఇడనైతే బస్ కోసం వెయిట్ చేస్తుండే అన్నట్టు. మా ఆయన అయితే అస్సలు ఆగుతలేడు. కార్ తీసుకున్నాం, ఒక రిమోట్ కారు కావాలని అంటే వాడి చేతిలో పట్టుకునే ఉంటాడట, బ్యాగ్లో పెట్టుకోడట. మళ్ళీ ఏదైనా కింద పడేస్తాడు, మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ నా కార్ అని ఏడుస్తాడు. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ తీసి వానికి చేతులనే పట్టించిన అన్నట్టు. ఇక మొత్తానికైతే ఇక బస్ ఎక్కేసి బయలుదేరేసి వచ్చేసినాం అన్నట్టు. కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక మాకైతే హెడ్ క్వార్టర్స్కి బైక్ పెట్టి వచ్చారు అన్నట్టు. ఇక మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తుండే బైక్ వచ్చే వరకు. మొత్తానికైతే ఇంక ఇంటికి రీచ్ అయిపోయినామని చెప్పేసి హ్యాపీనెస్ వేరుంటుంది కదా. ఇక మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని మళ్ళీ పిల్లలను ఫ్రెష్ అప్ చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి నైట్ 9 అట్లా అయిపోయింది, 9-10 అట్లా అయిపోయింది అన్నట్టు. ఇంటికాడ కొంచెం పని చేసే వెళ్తాం కాబట్టి అంత ఏం నీట్గానే ఉంటుంది. మళ్ళీ వర్షాలు పడేసరికి బట్టలు అయితే ఫుల్ ఉండే ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.